హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో నేను వైజాగ్ ట్రిప్ వీడియో ఐ థింక్ 7 to 8 days బ్యాక్ పెట్టాను. డే 1 ఎలా జరిగింది వైజాగ్ ట్రిప్లో అనేసి. ఇప్పుడు నేను పెడుతున్న వీడియో డే 2 అనమాట. మధ్యలో కొంచెం ఫెస్టివల్స్, ఇంకా వైభవ లక్ష్మి పూజ అవన్నీ ఇంట్లో కొంచెం హడావిడి ఉండేసరికి కొంచెం డిలే అయింది. సో ఆ వీడియోస్ పెట్టాను, ఆ వీడియోస్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. సో డే 2 ఎలా జరిగిందో అనేది నేను మీకు చూపిస్తానన్నమాట. డే 2 కూడా మేము వైజాగ్లోనే ఉన్నాము. సో ఇంకా ఫస్ట్ డే అన్నవరము చూసేసుకొని వైజాగ్ వచ్చేసాం కదా. ఇంకా డే 2 ఏం ప్లాన్ చేసుకున్నామంటే ఇంకా లోకల్గా ఏమన్నా ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దామనేసి అనుకున్నాం అనమాట. సో డే 2 వైజాగ్లో ఎలా జరిగిందో మీరైతే చూసేసేయండి. మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, కొంచెం లేట్గానే లేచాము, 8 to 8 అలా. సో లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. సో ఈ రూమ్ నుండి వ్యూ. సో ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలైతే ఫస్టే వెళ్ళిపోయారనమాట కిందికి బ్రేక్ఫాస్ట్కి. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి నేను కిందికి వెళ్ళానమాట. వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏముందో మీకు చూపిస్తాను. యాజ్ యూజువల్ బఫే అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట, ఫ్రూట్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్, ఇడ్లీ, దోశ, యాజ్ యూజువల్ నార్మల్గా బఫే అంటే ఎలా ఉంటుందో అవన్నీ ఉన్నాయి. తిన్నామన్నమాట. తిన్న తర్వాత మేమైతే ఆర్కే బీచ్ అనమాట, మా రూమ్ అపోజిట్ ఉండే బీచ్. ఆర్కే బీచ్ నుండి మేమైతే భీమిలి బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. భీమిలి బీచ్ కాదు, సారీ, రిషికొండ బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. రిషికొండ బీచ్ అక్కడ నుండి ఒక 1.5 to 2 kilometers ఉంది. అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ బీచ్ ఏంటి అంటే నార్మల్గా ఆర్కే బీచ్ అపోజిట్ మా రూమ్ ఉంది కదా, ఆర్కే బీచ్లో కొంచెం లోకల్ పర్సన్స్ ఎక్కువగా వచ్చారనిపించింది అనమాట. జస్ట్ ఏంటి అంటే లోకల్ పర్సన్స్ జస్ట్ నార్మల్గా టైంపాస్కి వస్తారు కదా, ఇలా వచ్చేసి కొంతసేపు ఉండి వెళ్ళిపోవడం అనేది. సో ఇక్కడ మేము ఇక్కడ ఈ బీచ్లో చూసింది ఏంటి అంటే చాలా బాగా అనిపించామట. ఇక్కడనైతే అందరూ ఏంటి అంటే నెక్స్ట్ వేరే సిటీస్ నుండి వచ్చేవాళ్ళు అలా ఎక్స్ప్లోర్ చేశారనమాట. సో ఇక్కడ ఫొటోస్ తీసే వాళ్ళు ఉన్నారు, ఫొటోస్ తీపించుకున్నాము. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అయితే. నార్మల్గా మనం దానికంటే వాళ్ళు తీసింది ఫోటోగ్రాఫర్స్ వేరే ఉంటుంది కదా. సో చాలా బాగా వచ్చాయి అనమాట. సో ఇక్కడ చాలా బాగా అనిపించింది. కొంచెంసేపు అయితే ఫన్ అయిపోయింది అనమాట. సో ఇంకా రూమ్కి వెళ్ళి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ అయితే కైలాసగిరికి వెళ్ళామన్నమాట. కైలాసగిరి ఎంట్రెన్స్ ఇది. సో కైలాసగిరి లోపలికి ఫస్ట్ అయితే గార్డెన్ లాగా ఉంటుంది కదా. సో ఇలా మనం వెళ్తూ ఉంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా కైలాసగిరి మొత్తం పార్క్ లాగా ఉంటుంది కదా, అక్కడంతా కొంచెం ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. మామూలుగా అక్కడ మేము కనుక్కున్నామన్నమాట, కైలాసగిరికి వెళ్ళడానికి మనకి రోప్వే, మనం కింది నుండి వెళ్ళడానికి అప్ అండ్ డౌన్ టికెట్ ఉంటుంది అన్నారు. లేకపోతే నార్మల్గా మనము కార్లోనే పైకి వెళ్ళేసి అలా తీసుకుంటే టికెట్ అప్ సైడ్ నుండి డౌన్ సైడ్ ఒకటే ఉంటుంది అని అన్నారనమాట. సో మేము కార్లోనే పైకి వెళ్ళాము కైలాసగిరి వరకు. వెళ్ళిన తర్వాత అక్కడ నుండి రోప్వే తీసుకున్నాం అనమాట కిందికి రావడానికి. సో ఇలా ఫస్ట్ అయితే గేమ్స్ జోన్ ఉందన్నమాట. గేమ్స్ జోన్ దగ్గరనైతే పిల్లలు అయితే కొంచెం ఆడుకున్నారు. అక్కడ గేమ్స్ జోన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇది ట్రాంపోలిన్ ఉండే. ట్రాంపోలిన్ అయితే ఆర్యన్ అయితే ట్రాంపోలిన్ ఎక్కిందనమాట. ఫుల్ ఎంజాయ్ చేసింది. ఎక్కడ ట్రాంపోలిన్ కనబడితే అక్కడ ఎక్కేస్తా అంటుంది. అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు అసలు. మేము ఇంకా మాకైతే ఇంకా ఇదంతా గేమ్ జోన్ అయిపోయిన తర్వాత రోప్వే ఎక్కాలని ఉందన్నమాట. చాలా డేస్ అయిందని చెప్పేసి ఇంకా పిల్లలైతే ఆబ్వియస్లీ తెలిసిందే కదా, గేమ్ జోన్ చూస్తే ఇంకా అక్కడే ఒక 1 to 2 hours అక్కడే గడిచిపోతుంది. అసలు అక్కడ అందరూ చూస్తున్నారనమాట, ఇంత చిన్న పాప ఎలా ఎక్కుతుంది అనేసి. అందరూ వెళ్ళే వాళ్ళు కూడా ఆగి చూస్తున్నారనమాట. సో కొంచెం బాగా హైట్ తీసుకెళ్ళినప్పుడు కొంచెం భయపడింది. సో మళ్ళీ స్లో చేశాక మళ్ళీ నార్మల్ అయిపోయింది అనమాట. సో అక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ గేమ్స్ కాకుండా ఇంకా హార్స్ రైడింగ్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇలా యాక్చువల్లీ నేను కూడా వెళ్ళక చాలా ఇయర్స్ అవుతుంది. నేను ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు వెళ్ళాను. అది కూడా అసలు నాకు ఏమీ గుర్తులేదు. వెళ్ళి ఏం చేసాము, అసలు ఏం ఎక్స్ప్లోర్ చేసామో కూడా గుర్తులేదు. మధ్యలో నేను పెళ్ళైన కొత్తలో వెళ్ళాము వైజాగ్కి. బట్ అప్పుడు ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి, అంటే ఇదంతా చిన్నపిల్లలకు వెళ్ళేది కదా, ఇదంతా ఎక్స్ప్లోర్ చేయలేదు మేము. సో ఇదంతా రోప్వే అయిపోయిన తర్వాత ఇక్కడ గేమ్ జోన్ అయిపోయిన తర్వాత ఇంకా ఆబ్వియస్లీ కారు. ఇక్కడ అసలు ఇంట్లో కారు ఉన్న పిల్లలకి ఏంటి అంటే ఇంట్లో కారు కంటే బయట వెళ్ళి
షాపింగ్ మాల్లో ఇట్లాంటి ప్లేసెస్లో పార్క్ ఇట్లాంటి ప్లేసెస్లో కార్లో వెళ్ళడం అనేది ఎంత ఇష్టమో అసలు నాకు నిజంగా తెలియదండి. ఇంట్లో కారు ఉంటుంది బట్ దాన్ని అయితే యూస్ చేయరు, బట్ బయట కారు మాత్రం కావాలి. ఇలా ఎంతమంది కనిపిస్తుంది. సో నెక్స్ట్ అయితే హార్స్ రైడింగ్. ఇలా ఇంకా వెళ్తూ ఉంటే హార్స్ రైడింగ్, కారు అలా చాలా కనిపించాయి. ఇంకా అన్నీ ఒకటి ఎక్కుతూ ఇంకా లాస్ట్కి రోప్వే పెట్టారనమాట. సో ఇవన్నీ ఎక్కిన తర్వాత ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత రోప్వే అనేది ఉంటుంది. దాంతో ఇంకా మనం కిందికి వచ్చేస్తాము, ఫినిష్ అయిపోతుంది అనమాట. సో ఇంకా అది ఏంటంటే ప్రిన్సెస్ రాణిలాగా ఫీల్ అయిపోతుంది. ఇంకా హార్స్ మీద ఎక్కితే చాలా ఇష్టం అనమాట. ఇక్కడికి వెళ్ళినా కూడా హార్స్ అనేది ఇష్టం ఆర్యకి. డేజిడేల్ ఫామ్ పార్క్ వెళ్ళినప్పుడు కూడా హార్స్ అసలు ఫస్ట్ హార్స్ చూసిన తర్వాత హార్స్ ఎక్కిన తర్వాత ఇంకొకటి అని అన్నది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ శంకరుడు పార్వతి విగ్రహాలు ఉంటాయి కదా, అక్కడికైతే వెళ్ళామన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. మేము వెళ్ళింది దట్టు ఈవినింగ్ టైము. అసలు ఈవినింగ్ టైము అసలు ఆ లైటింగ్లో చాలా బాగా అనిపించింది అనమాట, ప్రశాంతంగా అనిపించింది. సో కొంచెంసేపు అయితే ఇక్కడ కూర్చున్నాం అనమాట. కూర్చున్న తర్వాత ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అని ఉండే అనమాట. ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాము. ఆ వ్యూ పాయింట్ అనేది ఇలా ఉందన్నమాట, సీనరీ లాగా ఉంది. అసలు మొత్తం గ్రీనరీ అండ్ అసలు మనము సీనరీస్లలో చూస్తాం కదా ఫొటోస్, అంత గ్రీన్గా ఎలా ఉంటుందో అలా అనిపించింది, చాలా బాగా అనిపించింది. సో ఇదంతా ఒక్కసారి చూసాము. చూసిన తర్వాత ఇంకా లాస్ట్కి రోప్వే అనమాట. రోప్వే కూడా ఎక్స్ప్లోర్ చేసి చాలా డేస్ అవుతుంది. అసలు పిల్లలైతే ఫస్ట్ టైం రోప్వే ఎక్కడము. సో ఎలా ఫీల్ అవుతారా అనుకున్నాము, బట్ చాలా బాగా అనిపించింది వాళ్ళకు కూడా. సో రోప్వే అయిపోయిన తర్వాత మేమైతే కిందికి వచ్చేసామన్నమాట. కిందికి వచ్చిన తర్వాత ఇంకేమన్నా లోకల్గా ఉంటాయా అని చూసేసరికి ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అనేది ఉండే అనమాట. ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం లోపలికి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ వైజాగ్ వెళ్తున్నాం అన్నప్పుడే నార్మల్గా లోకల్గా ఏముంటాయా అనేది గూగుల్ చేసామన్నమాట. గూగుల్ చేస్తే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం చూపించింది కొత్తగా అనేది. నార్మల్గా అయితే కైలాసగిరి ఇవన్నీ అయితే జనరల్గా చూపిస్తుంది కదా, ఇది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అనేది ఒకటి నేనైతే కొత్తగా చూశాను. లోపలికి అయితే వెళ్ళామన్నమాట. మనకి ఏంటి అంటే వార్స్ అప్పుడు మనకి యూజ్ చేస్తారు కదా ఏరోప్లేన్ అనేది, హెలికాప్టర్ అనేది, అది ఎలా ఉంటుందో అండ్ అది మనకి వార్స్ జరిగినప్పుడు అసలు వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు అనేది, గన్స్ లేకపోతే అవన్నీ ఎలా యూజ్ చేస్తారు అనేది చూపించారనమాట. సో మేము వెళ్ళేసరికి అక్కడ ఎవరో విఐపీస్ ఉన్నారు. నార్మల్గా మా ముందే ఎవరో విఐపీస్ ఉన్నారనమాట. ఆ విఐపీస్కి ఒక గైడ్ అనే వాళ్ళు వచ్చారనమాట. గైడ్ అనే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ఇది 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 అనేసి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మా లక్కీ ఏంటి అంటే వాళ్ళు మా ముందు ఉండేసరికి నార్మల్గా అయితే జస్ట్ చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. నార్మల్గా చూసుకుంటూ వెళ్ళినా ఇంత అయినా మనకి అర్థం కాదు కదా, అక్కడ రాస్తారు అవి అన్నీ ఏంటి అని. ఎంత రాసినా కూడా ఎంత చేసినా కూడా మనకి అనేది క్లియర్గా అర్థం కాదు కదా. బట్ వాళ్ళు మా ముందు ఉండేసరికి మా లక్కీగా ఏంటి అంటే ఆ గైడ్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మేమైతే ఇంకా వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ వెనకాల వెళ్ళామన్నమాట. మెల్లిగా వెళ్తూ వాళ్ళంతా ఆ గైడ్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కదా, సో అదంతా మెల్లిగా చూస్తూ వెళ్ళామన్నమాట. అసలు ఆ స్టోరీ కానీ అసలు ఎలా ఉంటుందో అనేది చూస్తూ ఉంటే అసలు షాకింగ్ అనిపించింది. ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ కూడా అనమాట ఎయిర్ క్రాఫ్ట్లో మనకి లోపల ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎలా ఉంటాయి, అసలు దేంతో చేస్తారు, ఇవన్నీ పెట్టారనమాట. మ్యూజియం అంటేనే అంతే కదా, అసలు డీటెయిలింగ్గా ఉంటుంది కదా. అసలు నార్మల్గా చూస్తే ఆ లోపల పార్ట్స్ కూడా అసలు ఇంత పెద్దగా ఉంటాయా అని అనిపించింది. అందుకనేమో ఏరోప్లేన్ హెలికాప్టర్ అంటే అంత పెద్దగా ఉంటాయి అని అనిపించింది అనమాట మాకైతే అసలు. సో వార్స్ జరిగేటప్పుడు అసలు మనకి ఏది యూజ్ అవుతుంది, ఏది యూజ్ అయినప్పుడు మనకి మనము ఏది యూజ్ చేసుకోవాలన్నప్పుడు అది ఎక్కడ ఉంటుంది అండ్ దాన్ని ఎలా యూజ్ చేయాలి, సో ఎలా యూజ్ చేస్తే మనని అది ప్రొటెక్ట్ చేస్తుంది అనేది మొత్తం క్లియర్గా ఉందన్నమాట. అసలు చాలా బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది అనమాట. సో పిల్లలకు కూడా చాలా ఫన్ అనిపించింది. అండ్ దట్టు అది ఏంటి అంటే నార్మల్గా మనకి ఎలా ఉంటుందంటే ఒకటి మ్యూజియం లాగా కాకుండా ఏంటంటే హెలికాప్టర్ లోపలికి కూడా తీసుకెళ్ళారు అనమాట. ఇలా మనం వెళ్తూ ఉంటే ఒక్కొక్కటి మ్యూజియం లాగా ఉంది కదా, ఇలా వెళ్తూ ఉంటే స్టెప్స్ మీదకి ఎక్కితే మనకి హెలికాప్టర్ లోపల ఎలా ఉంటుందో కూడా చూపించారనమాట. నార్మల్గా మనము ఎప్పుడైనా దూరం నుండే కదా చూసేది, బయట అయితే మనము
సో అక్కడికి వెళ్ళి మనం ఏరోప్లేన్ ఎక్కితే కానీ మనం దగ్గర నుండి చూడలేం కదా. బట్ ఇలా మనము ఒక మ్యూజియం దగ్గర మనం హెలికాప్టర్ చూసి దాన్ని బయట నుండి దగ్గర నుండి చూసిన ఫీలింగ్ వచ్చింది. పిల్లలకు కూడా చాలా బాగా అనిపించింది. సో ఇలా మనము దాన్ని డీటెయిలింగ్గా చూసినట్టు అనిపించింది అనమాట. ఇలా ఉంటుంది, వింగ్స్ ఇలా ఉంటాయి, ఇలా ఉంటుంది అనేసి చాలా బాగా అనిపించింది. సో ఇలా మనకి స్టెప్స్ పెట్టారన్నమాట. ఆ స్టెప్స్ ఎక్కి ఇలా లోపలికి మనము వెళ్ళొచ్చు అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఎన్ని సీట్స్ ఉంటాయి, ఎలా ఉంటుందో కూడా మొత్తం క్లియర్గా ఉందన్నమాట. అసలు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం ఎవరైనా వైజాగ్కి వెళ్తే మాత్రం పక్కా ట్రై చేయండి. అండ్ దట్టు ఇది మాకు ఏంటంటే చాలా దగ్గర ఉందన్నమాట. మా రూమ్కి కూడా చాలా వాకేబుల్ అనమాట. 500 మీటర్స్ ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా మేము నడుచుకుంటూనే వెళ్దామని డిసైడ్ అయ్యాం. చాలా దగ్గర ఉంది. సో ఇక్కడ పైలట్ ఎక్కడ ఉంటారు, ఎంతమంది పైలట్స్ ఉంటారు, ఆపరేట్ చేయడం ఎలా, ఇదంతా ఉందన్నమాట. ఇదొక్కటి ఇలా పెట్టారన్నమాట రెస్ట్రిక్టెడ్ ఏరియా అని. జస్ట్ 2 సీట్స్ ఉన్నాయి పైలట్ సీట్స్, అక్కడొక్కటి రెస్ట్రిక్టెడ్ పెట్టారు. మిగతా అంతా మనకు అలో చేశారనమాట. సో చాలా బాగా అనిపించింది. ఇలా మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాతనైతే ఇంకా మేమైతే కిందికి వచ్చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది. పక్కా నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్తే ట్రై చేయండి. ఇదైతే మా సెకండ్ డే ఎలా జరిగిందో. నెక్స్ట్ వీడియోలో మీకు థర్డ్ డే ఎలా జరిగిందో చూపిస్తాను. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.